నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వారాల కిందట ఒక కాన్క్లేవ్లో మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాను, 2034 దాకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంటుంది, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలామంది విశ్లేషకులు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. రేవంత్ రెడ్డి ఏదో దూరపు ఆలోచనలో ఉన్నాడు, ఈయన ఏదో అనుకున్నది సాధిస్తాడు, 2034 దాకా తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది, అందుకే ఆ స్టేట్మెంటు ఇవన్నీ అనుకున్నారు. కానీ జూన్ 6వ తారీఖు ది హిందూ సదస్సులో పాల్గొని అదే రేవంత్ రెడ్డి కొన్ని స్టేట్మెంట్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసినాయి. ఇప్పుడు ప్రస్తుతం వినబడుతున్న మాట, రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడని. ఆయన మాట్లాడిన మాటల్లో నేను హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందాను అంటాం, అలాగే దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవుల గురించి తప్పుగా మాట్లాడడం, దేశవ్యాప్త జనాభా లెక్కలు ఏఐ అంటే కృత్రిమ మేధస్తో కొన్ని గంటల్లోనే ముగించేయచ్చు అంటూ వింత వాదనలు చేయటం, వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా దేశంలో పెద్ద పెద్ద పదవులన్నీ కూడా ఉత్తర భారతీయుల చేతుల్లోనే ఉన్నాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా పూర్తిగా విరుద్ధమైనవి. అసలు నిజాలేంటో ఒకసారి మనం చాలా క్లియర్గా విశ్లేషిద్దాం. ఆయన ఫస్ట్ పదవుల గురించి మాట్లాడారు. మొదటి పాయింట్, రేవంత్ రెడ్డి ఏమన్నారంటే దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, రక్షణ మంత్రి ఇలా కీలక శాఖల్లో పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళనే. కానీ పూర్తిగా ఆయన తెలుసుకోవాల్సింది లేదు, అక్కడ ఆ కాన్క్లేవ్లో ఆయన స్పీచ్, హిందూ సదస్సులో పాల్గొన్నప్పుడు ఆయన స్పీచ్ చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పశ్చిమ భారతదేశం గుజరాత్లో గుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు, అట్లాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిడ తూర్పు భారతదేశం ఒడిశా నుంచి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక్కరే ఉత్తరాది, మిగతా వాళ్ళందరూ ఉదాహరణకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, వీళ్ళందరూ కూడా దక్షిణాది లేదా ఇతర ప్రాంతాలతో ముడిపడి ఉన్నవాళ్లే. అంటే మన దేశంలో అన్ని ప్రాంతాలకు సమానంగా పెద్దపీట వేశారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అన్నీ ఉత్తరాది వాళ్ళకే ఇచ్చేస్తున్నారని మాట్లాడడం పూర్తిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అవుతుంది. ఇంకో పాయింట్, హిట్లర్ ప్రేరణ నెత్తారు. వినటానికే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే నేను హిట్లర్ని చూసి స్ఫూర్తి పొందుతాను అంటే, హిట్లర్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది లక్షలాది మంది అమాయకుల్ని చంపిన క్రూరత్వం, ప్రపంచ యుద్ధం, డిక్టేటర్షిప్, నియంతృత్వం. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఓట్లతో గెలిచిన ఒక ముఖ్యమంత్రి హిట్లర్ లాంటి వాళ్ళతో రోల్ మోడల్గా చెప్పటం ఎంతవరకు కరెక్టో రేవంత్ రెడ్డే చెప్పాలి. ఇంకా మూడోది ఏఐ జనగణన, ఏఐ గందరగోళం. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఒక వింత లాజిక్ తీశారు ఆ రోజు మాట్లాడుతూ, దేశంలో జనాభా లెక్కలు తీయటానికి ఎందుకు అంత టైము, ఏఐ కృత్రిమ మేధస్తో కొన్ని గంటల్లోనే పని అయిపోతుంది కదా అని. వినటానికి బాగానే ఉంటుంది కానీ ప్రాక్టికల్గా ఇది అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే మన దేశంలో జనాభా లెక్కలు సేకరించడం అంటే ఏదో ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసినంత ఈజీ కాదు. కోట్లాది ఇళ్లకు వెళ్ళాలి, స్వయంగా ప్రతి ఒక్కరి వివరాలు సేకరించాలి, వెరిఫై చేయాలి, చట్టబద్ధంగా ఎంతో పక్కాగా జరగాల్సిన ప్రక్రియ. కొన్నేళ్ల సమయం పడుతుంది. టెక్నాలజీ సాయం చేయగలదు కానీ ఈ మనుషులు చేయాల్సిన ఫీల్డ్ వర్క్ని ఏ గంటల్లో పూర్తి చేయలేదు. ఇక్కడ సీఎంకి టెక్నాలజీ మీద ఎంత అవగాహన ఉంది లేదా అవగాహన లోపం చాలా స్పష్టం కనిపిస్తోంది. ఇంకా మీడియా పాత్ర, ఇంత పెద్ద సదస్సులో ముఖ్యమంత్రి ఇన్ని తప్పులు మాట్లాడుతుంటే అక్కడున్న మీడియా ఏం చేయకుండా కూర్చుంది. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టు, హిందూకు సంబంధించి ఎన్ రామ్, సీఎం మాట్లాడిన తప్పుడు వాస్తవాలని, హిట్లర్ ప్రస్తావనని కానీ అక్కడ ఖండించాలి లేదా ప్రశ్నించాలి. ఆ పని చేయలేదు. పైగా తర్వాత వచ్చిన వార్తల్లో కూడా ఈ వివాదాస్పద వ్యాఖ్యల్ని పెద్దగా హైలైట్ చేయకుండా దాచేసే ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద మీడియా సంస్థలే ఇలా తప్పులు ప్రశ్నించకుండా నాయకులకి అనుకూలంగా ఇలా విషయాలను తిమ్మిని బొమ్మి చేస్తే ఇక సామాన్యుడికి నిజాలు ఎలా తెలుస్తాయి? ఒక పెద్ద విషయం ఆఖరణ దేశ విభజన రాజకీయం. అసలు ఈ వ్యాఖ్యలు వెనుకున్న ఈ నార్త్ ఇండియన్స్ ఇదంతా అన్నది అసలు రాజకీయం ఏంటి?
ఇదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో కొన్ని మాటలు రేవంత్ రెడ్డి మాటలు సింక్ అవుతున్నాయి. ఢిల్లీ మన శత్రువు, ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళ హక్కులు లాగేసుకుంటున్నారని ఒక ప్రాంతీయ విభేదాల మైండ్ గేమ్ ఇక్కడ చాలా క్లియర్ కనిపిస్తోంది. భారతదేశం అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదో ఒక ఉత్తరమో దక్షిణమో కాదు. మన రాజ్యాంగం ముందు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి పౌరుడు సమానమే. ఈ రాజకీయ లాభాల కోసం ఇలా ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య గోడలు కడితే అది దేశ ఐక్యతకే ప్రమాదం. మన నాయకులు చరిత్రని, సినిమాల్ని వీటన్నిటిని కంపేర్ చేసుకుంటాం. హిట్లర్ లాంటి వాళ్ళని హీరోలుగా చూపిస్తూ రాజ్యాంగ పదవుల గురించి తప్పుడు సమాచారం ఇస్తుంటే ఎలా ఊరుకుంటారు? ఇది చాలా డేంజరస్ విషయం. మనకు కావాల్సింది నిజాలు, స్పష్టత, అంతేగాని పొలిటికల్ గందరగోళాలు కాదు. ఇంకా మనం చూసుకుంటే ఒకసారి చాలా వరకు కూడా ప్రస్తుతం వినబడుతున్న మాట 2027 నుంచి డౌన్ఫాల్ ఆఫ్ కాంగ్రెస్ స్టార్ట్ అవుతుంది. 2028లో కనుక ఎన్నికలు జరిగితే కర్ణాటక, తెలంగాణ రెండూ కూడా కాంగ్రెస్ బై అంటున్నారు అనేది చాలా బాగా క్లియర్గా వినబడుతున్న మాట. ఎందుకంటే తెలంగాణ బీజేపీలో మనం చూసుకుంటే 2014 అసెంబ్లీ ఎన్నికలు 7.1 ఓట్ షేర్తో 5 స్థానాలు సంపాదించింది. 2014 జనరల్ ఎలక్షన్స్ 8.5 ఓటు శాతంతో 1 స్థానం సాధించింది బీజేపీ. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో 6.98 ఓటు షేరు, 1 స్థానం. 2019 జనరల్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి 19.45 ఓటు షేర్, 4 స్థానాలు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో 13.9 ఓటు షేరు, 8 స్థానాలు. 2024 జనరల్ ఎలక్షన్స్లో 35.19 ఓటు షేరు, 8 స్థానాలు. కాంగ్రెస్ తెలంగాణలో 2012 తర్వాత దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఏదైనా రాష్ట్రంలో బ్యాక్ టు బ్యాక్ వచ్చింది అంటే ఒక్క మణిపూరే, అది కూడా 2012. సో బాగా గుర్తుపెట్టుకోవాలి. పూర్తిగా యాంటీ ఇంకంబెన్సీ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో. కర్ణాటకలో చేంజ్ ఆఫ్ గార్డ్ కూడా అయింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి పదే 2034 దాకా అని చెప్తున్నా కూడా క్రింద గ్రౌండ్లో మాత్రం అంత క్లియర్ లేదు. పాజిటివ్ సిగ్నల్స్ అయితే ఎక్కడా లేవు ప్రస్తుతానికి. మరి ఆయనకి ఇంకా సమయం ఉంది, 2 సంవత్సరాలు. నెగిటివ్ని పాజిటివ్ తీసుకుంటాడా లేకపోతే ఇంకా డౌన్ఫాలా అనేది మనం వేచి చూడాలి. కానీ ఈ హిందూ సదస్సులో మాత్రం ఆయన మాట్లాడినవన్నీ కూడా కాంట్రడిక్షన్స్, కాంట్రవర్సీ అయినాయి. ముఖ్యంగా హిట్లర్ అన్నది, ఈ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అన్నది దేశవ్యాప్తంగా చర్చకి దారితీసినాయి. థ్యాంక్ యూ.